హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్ కి స్వాగతం. అత్త కోడళ్ళ నటించడానికి ఆల్రెడీ నటిస్తున్న యాక్టర్స్ ఈ రోజు మా షోకి వచ్చారు. సో ఈ రోజు మాకు ఒక స్పెషల్ షో. సో వచ్చిన అత్త కోడలు వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏ టీం నుంచి అత్తగారు మీ విశేషాలు? హలో అండి, నా పేరు ఉమా. ఎట్ ప్రెసెంట్ నేను వరోధిని పన్యంలో భారతీ పాత్ర వేస్తున్నాను. దాంట్లో గడసరి అత్త, ఈ అమ్మాయి సొగసరి కోడలు. అందరికీ తెలిసే ఉంటుంది నేనంటే, అంతే, ఇంకా నా గురించి ఏం చెప్పను. ఓకే, అండ్ అలాగే కోడలు గారు? హాయ్ అండి, నా పేరు చాము. కానీ వరుదిని పరిణయంలో మాత్రం నిధి. సో కాబోయే కోడల్ని మరి అత్తయ్యకి అయితే నా ఓకే, మరి బావకే ఇంకా సరిగ్గా తెలియదు. మీరు అత్తయ్య రికమెండ్ చేయండి. సీరియల్లో విలన్ బ్యాచా? అవును, మీ ఇద్దరు విలన్ బ్యాచా? అంటే అత్త విలన్, కోడలు విలన్. ఓహో, వేరు వేరు డిపార్ట్మెంట్, రెండు వేరు వేరు పార్టీలు, ఇద్దరు విలన్సే కదా. ఎస్, మాకు అలాంటి వాళ్ళే కావాలి యాక్చువల్లీ. నేనే పెద్ద రౌడీ అంటే నాకంటే పెద్ద రౌడీలు వచ్చారు. అండ్ అత్తగారు, మా ఆస్థాన్ అత్తగారు వెరీ రీసెంట్లీ ఓనం స్పెషల్లో కూడా వచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ వచ్చినందుకు. అండ్ ఇట్ సైడ్ అత్తగారు. హలో అండి, నా పేరు ధనలక్ష్మి. నేను మంగమ్మ గారు మనవరాలు చేస్తున్నాను. అందులో నా పేరు పైడి క్యారెక్టర్ అండి. వెరీ గుడ్. అండ్ కోడలు గారు? హాయ్, నా పేరు శ్వేత. నేను ప్రస్తుతానికి సీరియల్స్ చేస్తున్నాను, ప్రోగ్రామ్స్ కూడా చేస్తున్నాను. ఆహ్వానం సీరియల్ రన్నింగ్లో ఉంది. అండ్ అంతే. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. అండ్ ఇప్పుడు మీ నలుగురితో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేస్తున్నాం. అత్తకి పెళ్లి చూపులు. పెళ్లికొడుకు గారు, ఇంకేంటండి విశేషాలు? ఏదో ఎంతసేపు నుంచి వెయిట్ చేయాలి? పెళ్లి కూతురు ఎక్కడ? ఏమిటా కంగారు? ఏడు పెళ్లి చేసుకుందాం అంత కంగారా? ఏజ్ బార్ అయిపోతుంది, మీకేం తెలుసు ఇక్కడ? అందుకే మీకోసమే యువకురాలు 18 సంవత్సరాల వయసు గల పెళ్లి కూతుర్ని తయారు చేసాం మీకోసం. తీసుకొచ్చాం మెరుపు తీగ, కరెంటు తీగ. అంటే మెరుపు తీగ అంటే ఇలా వచ్చాలి వెళ్ళిపోతుందా? మెరుపు తీగ లాగా ఉంటుంది. ఓహో, మెరుపు తీగ. ఓకే ఓకే, పెళ్లి కూతురు తీసుకురండి. పెళ్లి కణవచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలోలైలా, ముచ్చటగా మేళ ఉంది. పెళ్లి కూతురు తల్లి చెల్లి కూడా వచ్చారు. ఇప్పుడు నాకు డౌట్, ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు? ఆ చివరావిడ కాదు, ఆహా, ఈ చివరావిడ కాదు. ఓకే, మధ్యలో కూర్చోబెట్టాం కదా, సిగ్గుపడుతున్నట్టు నటిస్తుంది ఆవిడే పెళ్లి కూతురు. ఇప్పుడు అసలే చూస్తే ఓకే. ఏమండి, కొంచెం తల పైకెత్తారా, కనబడట్లేదు. అంటే మా అమ్మగారు సిగ్గెక్కువ. అసలు పెళ్లి కూతురు అంటే పువ్వులు అబ్బాయి ఏ అంత సింపుల్? ఐ డోంట్ లైక్ సింప్లిసిటీ. ఇప్పుడు పక్కన పెట్టాం. ఏమ్మా, ఎక్కడ దాకా చదువుకున్నావు? ఏంటండి? ఎక్కడ దాకా చదువుకున్నావు అని అడుగుతున్నా. అంటే మా అమ్మగారు మా నాన్నగారు చిన్నప్పుడు మమ్మల్ని స్కూల్లోకి పంపించలేదండి, అందుకే చదువుకోలేదు. అంతగా చదువు రాదు. పంపించలేదు, అయితే ఇప్పుడు నీకు చదువు లేదంటావు. పంపించలేదా వెళ్ళలేదా? అంటే కామన్ గా మీరు ఎలా అనుకుంటే అలా పర్లేదు. ఇప్పుడు అవసరమా అండి మీకు? ఓకే, నాకెందుకు, నేనేదే స్కూల్ పెట్టి రేగి పళ్ళు గొట్టాలు కొనుక్కుని తిరుగుతుండేవాడిని అటు ఇటు. ఫోన్ ఎలాగో స్కూల్కి వెళ్ళేది సరే, వంట చేయటం అలాంటివేనా? వంట చేయడం వచ్చండి. అంటే మా అమ్మ చిన్నప్పటి నుంచి వంట ఎలా చేయాలి, పెళ్ళైన తర్వాత మొగుడికి ఏం వేసి చంపాలో కూడా నేర్పించిందండి. దట్ ఎల్కల్ మందు, ఎండ్రిన్, అవన్నీ కామన్ మా ఇంట్లో ఎప్పుడు ఉంటుంటాయి. రోజు ఉప్మా తింటున్నారు, ఫ్రీగా తింటూ ఉంటారు. ఓకే, సరే సరే, వంట ఏదో రకంగా మేనేజ్ చేద్దాం కానీ కట్నం ఏ వరకు తీసుకురా? ఏం మాట్లాడుతున్నారు మీరు? కట్నాలు లేవు. అసలు ఆవిడ ఎవరు తీసుకొస్తుందో మీరు? అసలు ఆవిడ ఏం తెచ్చినా మేము తీసుకెళ్ళినాక మధ్యలో మేము నొక్కేస్తాం. అసలు కట్నాలు లేవు. ఏదో ఒకసారి మీరు చెప్పండి, మీరు సమాధానం చెప్పండి. మాటలు లేవు. అమ్మా సిగ్గుపడింది చాలమ్మా, చెప్పు. తల దించుకుంటోంది. చెప్పండి. పెళ్లి కొడుకు మీరు అడగాలండి. ఏ మాత్రం ఇచ్చుకోగలవు? ఏ మాత్రం? అన్ని ఇచ్చుకుంటామండి. అన్ని వద్దు, కొన్ని ఇచ్చుకుంటే చాలు. కొన్ని అలా ఎలా ఉంటుంది, కొన్నే చెప్పకూడదు. పెళ్లి కొడుకు అన్ని చెప్తే మనం చెప్పాం కదా. 70 కిలోస్ బంగారాన్ని ఇస్తాం మేము. 70 కిలోస్ బంగారం. ఆవిడ వెయిటా లేకపోతే బంగారం? ఏదానండి, 2 in 1 అండి. మీకు ఎందుకు? మీరు ఎత్తుకుని తిరగాలి. ఓ, ఇంకా కావాలా? చెప్పండి. ఏది అన్నిట్లోనూ మైనసే కనబడుతుంది. మీ ప్లస్ పాయింట్ మీరు చెప్పండి. పాటలు బాగా పాడతారు. మా ప్లస్ పాయింట్లా? పాటలు అంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మాకు తెలుగు భాషలు నచ్చింది ఒకటండి. ఏంటండి? తల దించుకోవడం. మా అమ్మ ఎప్పుడూ ఎత్తుకో అంది.
ఎత్తుకుంటే చెప్పండి, అడగండి. పాటలు, డాన్సులు అలాంటివి అవన్నీ ఏమన్నా ఈ కాలం సరిపోయేటట్టు డాన్సులు అలాంటివి మా వచ్చా? అమ్మగారు చెప్పాను కదండి, స్కూల్ పంపించలేదు, డాన్సులు గట్రా రావండి. ఇప్పుడు ప్రెసెంట్ గా నడిచేది వాట్సాప్, ఫేస్బుక్, ఈమెయిల్ అవి అడిగిన చెప్తానండి. సరే. మీరు ఏదో డాన్సులు ఇంకా వంటలు. ఏ మాత్రం ఫ్రెండ్స్ ఉన్నారు? బో ఫ్రెండ్స్ అంటే అన్ని అందరూ చాలా లైక్ చేస్తారు కాబట్టి చెప్పలేను. అంటే బాయ్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా? ఏదైనా మీరు ఎలా అనుకుంటే అలాగా. ఆబ్వియస్ గా బాయ్ ఫ్రెండ్సే ఉంటారు కదా. మీకు బాయ్ ఫ్రెండ్సా? నాకు డౌట్ ఉంది. ఫోన్లేండి, ఆ డౌట్ తోనే ఉండిపోండి అమాయకుడు. మీకు బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ తో సంబంధం ఏంటండి? మీరు వచ్చారు పెళ్లి చూపులకి, మీకు పిల్ల నచ్చితే చేసుకోండి. అది అలా కుదరదు. మేము అటు చూస్తాం, ఇటు చూస్తాం, తర్వాత పెళ్లి చూస్తాం. మీరు అటు చూస్తారు, ఇటు చూస్తారు, మేము ఇటు చూస్తుంటాం. చెప్పండి, ఎటు చూస్తారు మీరు? ఎటో చూస్తాం, మీరు అడగండి. ఇప్పుడు ఆయన అసలే అద్భుతమైన సింగరు. మన పాడుతుంది గల బాలసుబ్రహ్మణ్యం గారు డేట్స్ లేవంటే ఆయన అడిగారు. ప్రదీప్, కమాన్ మ్యాన్, మీరు ఎక్కడ పెడితే అక్కడ చెప్తే ప్లీజ్. ఓ సారీ సారీ, పాట ఒక పాడండి. పాట పాడతా. ఒక పాట పాడండి. ఏ పాటలు గిట్రా అలాంటిరా? మా చెల్లిని ఊహించుకుంటే ఒక పాట పాడండి. చెల్లె నువ్వు పాడమ్మా. చిట్టి చెల్లి అర్థమైంది. దీపు, అర్థమైంది. మరీను. నేనైతే పాకాలి ఇంకా. నేను పాట చెప్పను కానీ ఒక కవిత్వం చెప్తాను. అంటే మొన్న నేను సొంతంగా ఒక కవిత్వం రాశాను. మొన్న మధ్య దాన్ని సాంగ్ కింద కూడా చేశారు. అరే 2 చైన్లు తీసుకురండి రా. పెళ్లి కొడుక్కి కవిత్వాలు కూడా బాగా. ఏ ప్రదీప్, మధ్యలో నేను ఫాలో అవుతాను. అబ్బా, ఎప్పుడో రాశాను కదా, మర్చిపోయాను. నిన్ను చూడని కన్నులెందుకు, వావా వావా. మీ కళ్ళు ఏమనుకుంటాను ఉన్నాయా? నిన్ను చూసినా అది కూడా పోయినాయి. ఆహా. నిన్ను చేరలేని కళలెందుకు, వావా మా కళలు వద్దండి. నిన్ను పొందని మనసు ఎందుకు. మనసు మీకు మనసు లేదు కాబట్టి మనం చూడడానికి వచ్చారు పెళ్లి ప్రదీప్, చూపులు. ఎలా ఉంది ఇది ఇక్కడ దాకా? అయిపోయిందా? అబ్బా సూపర్. అయినట్టు కూడా తెలియలేదు, నేను అంత మునిగిపోయి ఉన్నాను నేను లోపల. చాలా బాగుంది. 3 లైన్లు కవిత్వం. ఏ ప్లీజ్. ఎక్కడ నొక్కేశారు? ఓకే, సో మనసు దగ్గర నొక్కేసింది. ఇప్పుడు పెళ్లి కూతురు పాట పాడతారు. ఓకే. లుంగి డాన్స్, 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 లుంగి డాన్స్. మా అమ్మ ఇదే నేర్పించింది. ఏ పెళ్లి కొడుకు వచ్చినా లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్, లుంగి డాన్స్ అంది. పెళ్లి కొడుకు ఏమో లుంగి వేసుకోకుండా ప్యాంట్ వేసుకొచ్చారు. ఏం చేయాలండి? తీసేద్దాం, పెద్ద విషయం కాదు. ఓకే, వెరీ గుడ్, ఏంటి సూపర్. లుంగియా? కాదు, ఈ పెళ్లి చూపులు అంటే ఈ పెళ్లి కొడుకుని మార్చి తీసేద్దామా అంటున్నానమ్మా. ప్యాంట్ అనుకున్నామండి. రామ, అయ్యో 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 రే ప్రదీప్ గా. ఓకే, సో వెరీ గుడ్, సూపర్. మీకు 5 పాయింట్లు వచ్చాయి. చాలా బాగా జరిగిందండి. పెళ్లి చూపులు అంటే ఇలా జరిగితే ఇంకా పెళ్లిళ్ళు ఎన్ని అవుతాయో. వెరీ గుడ్, సూపర్, 5 పాయింట్స్. ఇప్పుడు మిగతా పెళ్లి చూపులు ఎలా జరుగుతాయని నా టెన్షన్ నాది. పెళ్లి కొడుకు గారు రండమ్మా, క్లాప్స్. పెళ్లి కొడుకు గారు, పెళ్లి చూపులు అన్నాక పెళ్లి కూతురు వస్తుంది. ఫస్ట్ లో సిగ్గుపడుతుంది, దాని తర్వాత రెచ్చిపోతుంది. మీకు తెలిసిన విషయం కదంతా. సో జాగ్రత్తగా ఉండండి. ఓకే ఓకే, పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. అంత ప్లెజెంట్ గా చక్కగా మిమ్మల్నే చూస్తాను, చూసారా? కళ్ళల్లో కళ్ళు పెట్టి. ఆవిడే పెళ్లి కూతురు. నచ్చేసేపో. అనవసరంగా తల్లి చెల్లి సిగ్గుపడుతున్నారు. గోల్ గిల్లేసుకోకండి అమ్మ, నెయిల్ పాలిష్ పోద్ది. ఓకే, పెట్టుకోలేదండి. పెట్టుకోలేదా? ఓకే. నీ పేరు? నా పేరు ధనలక్ష్మి. ఓకే, కామన్ గా అందరూ మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా పెళ్లి చూపులు చూసుకుంటారు. మన రివర్స్ లో చూసుకుందాం. ఓకే, నార్త్ కొంచెం అలా అలా ఇంగ్లీష్ కల్చర్ అలా వెళ్దాం. అలా వెళ్దాం. అలా అలా వెళ్ళి మళ్ళీ వచ్చేద్దాం. ఓకే ఓకే. మేము వచ్చే రకం కాదండి, అలా ఉండిపోయే రకం. అయ్యో, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? అది కామన్ అండి. ఉన్నారు మీకు కాదు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పెళ్లి కూతురికి. అంటే మా పెళ్లి కూతురు కొంచెం సిగ్గుపడదు, సిగ్గు తెలీదు. అందుకే మాకు నాకు అలాంటి అమ్మాయి, సిగ్గులేని అమ్మాయి కావాలి. క్యారీ ఆన్ అండి. సిగ్గులేని అమ్మాయి కావాలంట. సిగ్గున్న అంతా అమ్మాయి అండర్స్టాండింగ్ గా ఉంటున్నారు ఈ మధ్యన. ఫస్ట్ లుక్ లోనే నచ్చాను అనుకుంటా. కొంచెం అలా దగ్గరకు వచ్చారు ఇక్కడ వరకు. ఇంకా హార్ట్ కి టచ్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అక్కడ ఉందా హార్ట్ మీకు? ఎవరితోనే డేటింగ్ గీటింగ్ ఏమైనా గీటింగ్ ఉన్నారా తెలియదు కానీ already? డేటింగ్. రేటింగ్ బాగుందండి. రేటింగ్ ఏమైనా లేదు కానీ రేటింగ్ బాగుందండి. రేటింగ్ బాగుందా? ఓకే. ఏమైంది ప్రదీప్? ఏ లేదు, చీమలు చీమలు పాడు చీమలు. మమ్మల్ని ఇలాంటి తొక్కేశారండి చాలా మంది. వంట గింట తంట ఏమైనా వచ్చా? వంట అంటే ఏదో రైస్ వండుతాను, ఓకే. రసం చేస్తాను. కొంచెం పెళ్లి కొడుకు చౌడమ్మా, కొంచెం గట్టి చెప్ప. రైస్ వండుతానండి, కొంచెం రసం చేస్తాను, ఏమైనా చిన్న చిన్న ఫ్రైలు. ఓకే. ఇంకా రసం రైస్ కూర ఏమంటదా? చేస్తాను, 2-3 రకాలు చేస్తానండి. అది అంటే రసంలోనే రసం తీసేస్తే కూర, అది చింతపండు ఉంటుంది. చింతపండు కూర. కూర మీరు చెప్పారు కానీ కాంప్రమైజ్ అవుతున్నాను. ఓకే, నెక్స్ట్ ఎంతవరకు చదువుకున్నామా? 3వ క్లాస్ చదువుకున్నానండి. 3?
మూడో క్లాస్ చాలా మూడుతో చదివిందండి, అందుకే మూడో క్లాస్ హై. 3 పోయిందని ఆపేసింది ఇంకా. ఈ రోజులు ఇలాంటి తెలుగింటి అమ్మాయి దొరకడం మీ అదృష్టం. ఆహా, ఇప్పుడు వెలిగింది బల్బు నీకు. నెక్స్ట్ సినిమాలు ఏమైనా చూసే అలవాటు ఉందా? సినిమాలు చూడవండి, అంటే మా అక్క కొంచెం సిగ్గు లేదు కదా, సినిమాలు చూడదు. ఓకే ఓకే. పెళ్లి కూతురు కూడా మాట్లాడుతుంది కాసేపు, పెళ్లి కూతురు కూడా మాట్లాడుతుంది. ఎప్పుడు పెళ్లి చూపులు అయిపోయిన తర్వాత పక్కన పిలిచి మాట్లాడతారేంటి? ఇప్పుడు మాట్లాడండి డైరెక్ట్ గా. ఆవిడ భయపడుతోంది, అలా భయపెట్టేస్తారు మీరు పెళ్లి కూతుర్ని. భయం కాదు కానీ మాట్లాడండి. డాన్స్ వచ్చా మీకు? ఆ డాన్స్ అంటే పోను నెక్స్ట్ రౌండ్స్ లో మీరు ఎలాగో చూస్తారు. నెక్స్ట్ ఇంకేదైనా అడగండి. అంటే రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత సాల్సాలంటే చేయాలంటే ఇబ్బంది అవుతుందని. ఎవరితో, మీతోనా ఆవిడతోనా? వద్దమ్మా, సాల్సాలు ప్రయోగం వద్దు, మనం డాన్స్ చేసుకుందాం. ఓకే, ఇంకేదైనా అడగండి. ఎదురుకట్నం ఏమైనా ఇస్తారా మాకు? ఇస్తామమ్మా. నెక్స్ట్ ఏ మాత్రం ఇస్తారు? ఈయన ఇచ్చేస్తాం. ఏంటి ఎగ్జామ్ ఏం రాస్తారా? చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఏం చేసుకుంటాం, ఏం చేసుకుంటారా? ఏంటి ప్రదీప్ ప్లీజ్ సిగ్గుపడద్దు, అస్సలు బాలేదు, సెట్ కాలేదు. నా తిరుదిన్నా. పాడమ్మా, పాట పాడు. నేను నన్ను పాడమంటారా? పాడండి. చుక్కలోకెక్కినాడు చక్కనోడు. ఇదేం పాట అండి? మిమ్మల్ని చేసుకుంటే నా సిచ్యువేషన్ అదే కదా. ఓకే ఓకే, క్యారీ ఆన్ కాదా? సారీ అంటే నేను నచ్చలేదా మీకు? నచ్చారు కనుక ఇంత మంచి పాట కాదా అది? ఏమండి ఇవన్నీ చూస్తూ అంటే మీరు నన్ను ఊహించుకొని ఏదైనా మంచి పాట అక్కడికి నేను వస్తున్నాను వైర్ కట్టుకొని. ఎప్పుడు వెళ్తారో చెప్తే మేము డేట్ కన్ఫర్మ్ వేరే చేసుకుని పెళ్లి తొక్కేస్తున్నారండి నా పాట ఎంత తొక్కేస్తున్నారు. 3 రోజులను గ్యాప్ ఇద్దాం, బాగోదు మరి. ఓకే ఓకే, వెరీ గుడ్, చాలా అద్భుతమైన పాట పాడాము మనం. పెళ్లి చూపులు అంటే ఇలా ఉంటాయన్నమాట చక్కగా. సో ఇక్కడతో ఫస్ట్ రౌండ్ ఫినిష్ అయిపోయింది. రండి కబుర్లు చెప్పుకుందాం. వీళ్ళతో ఇప్పుడు మనం రెండో రౌండ్ ఆడబోతున్నాం. ముకుందా కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా మృదువదన పతినై పరిపాలించనా చలో హద్దులకు మూతులు పెట్టాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చాబమ్ము అనసూయమ్మ కృష్ణ ముకుందా కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా విజిల్ అంటే నోట్లో పెట్టుకుంటే వేసినట్టు అర్థం అంట. ఎలా చేస్తారు మీరు విసులు? చాలాసేపు అయింది మేము విజిల్ వేసి. అతను అడుగు. అత్తమ్మా, మీరు మళ్ళీ పేరు పెట్టి పిలువు, నేను ఆగుతానన్నారు. ఆవిడ సీరియల్లో పేరు, బయట పేరు, అన్ని పేర్లు పెట్టి అరిచింది మిమ్మల్ని. మీరు ప్రదీప్ కుమ్మక్కయ్యారా చెప్పండి. ఆనందం చూసారండి, ఆవిడ ఆగలేనందుకు కాదు, మీరు కూడా ఆగలేదు కదా, అందుకే ఆనందం అనమాట. వెరీ గుడ్, సూపర్. ఇద్దరికి పాయింట్ రాలేదు. ఇక్కడికి ఫస్ట్ సాంగ్ అయిపోయింది. అండ్ వీళ్ళు చేసిన డాన్స్ కూడా వీళ్ళ అత్తలే వీళ్ళకి నేర్పించారు, యాక్చువల్ గా కొరియోగ్రాఫ్డ్ బై అత్తలు. సెకండ్ సాంగ్ దిల్ మేరా ధడకా గుండెల్లో గోలి జోడ పేలుతున్నదే ప్రేమ పిచ్చి ఒకటే కనుక పడక ఒళ్ళంతా తిను మారు వాడుతున్నదే మన బనర్లు కడదాం పసాడులో I am in love మన జెండాలు పెడదాం జంక్షన్లలో I am in love మరి మగిట్టి చెబుదాం
ఫస్ట్ సాంగ్ లో లైట్ గా మెలకు వచ్చింది, రెండో సాంగ్ కి పూర్తిగా నిద్రపోయింది. చాలా బాగా డాన్స్ చేశారు, వెరీ గుడ్, సూపర్. కానీ విజిల్ సౌండ్ కి అస్సలు ఆగే ప్రసక్తి లేదు. ఇక్కడే వేయమన్నారు, నేను ఇక్కడే వేశాను, మీకే అర్థం కాలేదు. బట్ అతనికి మాత్రం వినిపించింది. కాదు, ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? నాకు తెలిసి ఏదో జరుగుతుంది. ఏ కాడా? వెరీ గుడ్. సో రెండో సాంగ్ కి ఇద్దరు ఆగలేదు. కంగ్రాచులేషన్స్ ప్రదీప్, 2 సాంగ్లు సక్సెస్ఫుల్ గా పూర్తి చేసావు. సో మూడో సాంగ్ వేసే ముందు పాపం కొంచెం రెస్ట్ ఇచ్చి అత్తలతో స్టార్ట్ చేద్దాం. థర్డ్ సాంగ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. రాగే నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే లేసి పోతే పోతే లేసి పోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో వెంట పెట్ట ఉన్నదే, చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుకున్నాడే. వచ్చి మ్యాంగో పోతే లేసిపోతే, కన్నే కొట్టామంటే లేసిపోతే, ముద్ద పెట్టామంటే లేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు లేసి పోతే రో. టాప్ లేకపోయిందా? ఇక్కడ ఆలోచిస్తూనే ఉంది, లైట్ గా చూస్తా. క్లాప్స్ వన్. ఓకే, సో థర్డ్ సాంగ్ కి పాపం అత్తగారు వస్తే గానీ మీ టీం కి పాయింట్ రాలేదన్నమాట. అత్త లెగ్గేసింది, డాన్స్ పునాది అత్తగారు చేసింది, ఇక్కడ. అండ్ పునాది వేసి పాయింట్ కూడా తీసుకొచ్చారు. వెరీ గుడ్, సూపర్. సిమెంట్ వేస్తుంది ఇక్కడ సూపర్. మనం ఇంకా ఆగలేదు, పర్లేదు, నో ప్రాబ్లం. మన దగ్గర ఇంకో పాట ఉంది, ఆ పాటకైనా ఆగితే కనీసం ఈ రౌండ్ లో పాయింట్ వస్తుంది. ఓకే, కానీ అత్తగారు మీరు వేసిన స్టెప్లు అసలు డాన్స్ నిజంగా బా. అత్త క్లాస్ వన్. అసలు బా, అసలు కొరియోగ్రాఫర్లు కూడా అందరిని స్టెప్లు వేశారు ఆవిడ, సూపర్. సో లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. వెరీ గుడ్, అసలు అద్భుతంగా డాన్స్ చేశారు. డాన్స్ అంటే ఇది, అసలు ఇలా చేయాలన్నమాట. అండ్ అత్తగారు మీరు చేసిన డాన్స్ అయితే అసలు ఒక్క స్టెప్ ఇంకో స్టెప్ పోలిక లేకుండా చాలా బాగా చేశారు. అసలు చాలా అద్భుతంగా అదరగొట్టారు. వెరీ గుడ్, సూపర్. సో షారుఖ్ ఖాన్కి భయం వేసేది అసలు నిజంగా. సో అసలు విషయం ఏంటంటే లాస్ట్ సాంగ్ కి ఎవరు ఆగలేదు, సో ఎవరికి పాయింట్ రాలేదు. అది సాంగ్ ఆపాక ఆగారమ్మా మీరు, విజిల్ కొట్టినప్పుడు ఆగాలి. సో ఇట్ సైడ్ వాళ్ళు లీడింగ్ లో ఉన్నారు, అత్త వల్ల ఒక పాయింట్ వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్స్. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. రామ్మా, అత్త నువ్వు కూడా వచ్చేయి. దీన్నే షారుఖ్ ఖాన్ అనుకుంటాను. రండి రండి, క్లాప్స్ కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకుని అత్త కూడా ఇట్ సైడ్ టీమ్ 6 పాయింట్స్ అండ్ ఇట్ సైడ్ టీమ్ 5 పాయింట్స్ లో ఉన్నారు. థర్డ్ రౌండ్ అత్త కూడా ఇప్పుడు కబడ్డీ ఆడతారు. ఓకే అత్తగారు, మీదే ఫస్ట్ ఛాన్స్, రండి.
ఒకరిని ముట్టుకుంటే 1 పాయింట్, ఇద్దరిని ముట్టుకుంటే 2 పాయింట్స్, ఇద్దరిని ముట్టుకుని వైట్ లైన్ టచ్ చేసి బ్యాక్ ఇక్కడికి వచ్చేస్తే 4 పాయింట్స్. ఇది ఎల్లో టచ్ చేయొచ్చు కదా, ఎల్లో రిటర్న్ రావాలి. రావాలి. ఎల్లో రిటర్న్ వస్తేనే పాయింట్. ఒకవేళ అక్కడ ఉండిపోయి చేసినా ఓకేనా? ఎందుకు వాళ్ళకి వస్తుంది పాయింట్. ఓకే, మీ కూత కటీఫ్. కటిఫా? కటిఫ్ 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 కటిఫ్. సో ఫస్ట్ ఛాన్స్ అత్తగారు ఈవిడ భయపడ్డట్టే జరిగింది. ఆవిడ చక్కగా కటీఫ్ 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 అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయి లైన్ ముట్టుకొస్తే అత్తగారు చక్కగా పేరెంటానికి వచ్చినట్టు మొత్తం చూస్తున్నారు. ఈ లోపల అలా కోడలు వచ్చి ఆపింది. 4 పాయింట్స్. ఇప్పుడు అత్తగారు మీ ఛాన్స్. జాగ్రత్త, అంబులెన్స్ అవన్నీ కాల్ చేసి పెట్టాము ఆల్రెడీ. రండి, లైన్ దగ్గర రండి. జాగ్రత్తగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చేసేయండి. ఓకేనా? తూచ్ తూచా తూచ్. భయపెట్టి కూతేది కబుర్లు చెప్తున్నారండి. కూత తూచ్. నేను ఒప్పుకోనా? తూచ్. వెరీ గుడ్. అవుట్ 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 అవుట్. అయ్యి అమ్మాయికి రాలా? వెనక్కి రామ్మా. ఎంత బాగా ఆడారు. ఆవిడ సరదాగా లోపలికి వెళ్ళి అత్తగారిని కౌలించుకుని నేను కూడా వస్తున్నాను పేరెంటానికి అంది. ఇంకా వాళ్ళు వదులుతారా? అవునమ్మా, నువ్వు పోయి పోయి ఫుల్ నోట్లు వేయలేటాడు, వెళ్ళిపోతారండి డైరెక్ట్ గా లోపలికి. సో 1 పాయింట్ వచ్చింది మీకు. సో ఇట్ సైడ్ స్కోర్ 5, ఇట్ సైడ్ స్కోర్ 0. ఓకే, కోడలు గారు మీ ఛాన్స్. రండి. డ్ర్ డ్ర 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 అంటే ఏంటది? ఏంటది? ఏం చేస్తున్నారు మీరు? గీత తొక్కలేదు. చాలు మాకు 2+. అయ్యా 2+1 లైన్ తొక్కలేదు కంగారులో. 2 పాయింట్స్ చాలు మాకు. ఎందుకు ఒకళ్ళే పట్టుకున్నారు మీరు? 1 పాయింట్. నీ కంగారు పాడుగారు. వెరీ గుడ్. 1 పాయింటే వచ్చింది. సో వెరీ గుడ్. మన స్కోర్ వెళ్ళింది 6 అండ్ మన స్కోర్ 0. రెడ్డి కోడలు గారు. అలాంటివైనా పర్లేదు మాకు. ఏం చెప్పారు? నాకు తెలీదా? అవుట్ 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 అవుట్. అత్తగారు వెరీ గుడ్. అవుట్ మీరు. ఈవిడికి ఇప్పుడే బలి వెలిగింది. ఎస్, 1 పాయింట్. సూపర్. ఆవిడ లైన్ పక్కన ఉంచినప్పుడు పట్టుకున్నారు. ఆవిడ ఇటు పెట్టింది కాలు. ఆవిడ లోపల రానివ్వాలి కదా. అదే నేను లెగ్ పెడితే అది మొత్తం రావాలని చెప్పావు నువ్వు. అది వాళ్ళకి వాళ్ళ కోర్టులో లెగ్ పెడితే. సరే ఓకే, తీసుకోండి. 1 పాయింట్. ఓకే, సో ఇట్ సైడ్ స్కోర్ 6, ఇట్ సైడ్ స్కోర్ 1. ఓకే, ఒక గోర ఇరిగింది కాబట్టి 1 మీది. ఇప్పుడు రెండో ఛాన్స్ లోకి వచ్చాం. అత్తమ్మా దా. ఈసారి వద్దు మాకు. వద్దు. అబ్బో. ఏమన్నా బలంగా పట్టుకోకండి. కొంచెం కొంచెం లేతగా, కొంచెం నాజూగ్గా హ్యాండిల్ చేయరా? ఏదైనా ఆట అంటే ఆటే. ఓకే, రండి రండి రండి. పిల్లలు భయపడుతున్నారు. పిల్లలు భయపడితే రాకూడదు. ఓకే, అత్తమ్మ మీరు మీ కూత కటీఫ్. మళ్ళీ కటీఫా? బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్. సరే, కటీఫ్ 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 కటీఫ్. ఈవిడ లైన్ దాటదు. లైన్ దాటితే వైట్ లైన్ ముట్టుకోండి. వైట్ లైన్, వైట్ లైన్. కటీఫ్ ఏది? కటీఫ్ 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 కటీఫ్. వైట్ లైన్, వైట్ లైన్, వైట్ లైన్, వైట్ లైన్, వైట్ లైన్, వైట్ లైన్, వైట్ లైన్. ఏ వైట్ లైన్, ఏ వైట్ లైన్ ఏమిటి? వైట్ లైన్, అది వైట్ లైన్ ఖాళీ ఉంది. వైట్ లైన్. సుశీల గారు మీరు పట్టుకోండి. ఓకే, ఆవిడ చక్కగా అలా నుంచుని చూస్తున్నారు. వాళ్ళ కోడలు ఆడుతోంది. వాళ్ళ చుట్టూరాని తిరుగుతున్నారు అందరూ. ఆవిడ రౌండ్ రౌండ్ గా తిరిగి చూసుకుంటారు. మా అత్తగారు మార్నింగ్ ఇంట్లో పెట్టి వచ్చేసారు. ఫ్రిడ్జ్ లో పెట్టారా చల్లగా ఉండాలని బుర్రా? వెరీ గుడ్. సో మీకు 1 పాయింట్. తొందరగా ఆడితేనే బాగుంది. 4 పాయింట్లు తెచ్చుకున్నారు ఇందాక. ఇంతసేపు ఆడి 1 పాయింట్ తెచ్చారు. సో మీ స్కోర్ 7, మీ స్కోర్ 1. అత్తగారు ఛాన్స్ అయిపోయింది. సుశీల గారు రండి. కాసేపు ఆడి ఉండమ్మా పాప. తూచ్ 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 గట్టిగా. తూచ్ తూచ్. అబ్బో అబ్బో. ఓకే ఓకే, అవుట్ 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 అవుట్. వదిలేండి పాపం, నలిపేస్తున్నారు ఆవిడ. ఇక మీ కోడలు ఈవిడ షాక్ కి గురయ్యారు ఆవిడ. వామ్మో, వెరీ గుడ్, సూపర్.
పకోడీ పొట్లం నలిపేసింది ఆవిడ. సో ఇట్ సైడ్ ఒక పాయింట్ వచ్చింది మీకు. మీ స్కోర్ 8, మన స్కోర్ 1. ఆవిడకి దవడలు నింపేడుతున్నాయి ఆవిడకి. కోడలు గారు మీ ఛాన్స్ రండి. ఈసారి ఇంకేదైనా మార్చండి బాబా, కోత బాగాలేదు. ఎందుకు బాలేదు? ఏముంది ఇందాక మీకు కూత డ్రా? బలేదు, మీకు కరెక్ట్ సెట్ అయింది. అది మీకు అర్థం కావట్లేదు. మిగతా వాళ్ళని అడగండి, వెళ్ళండి. డ్ర డ్ర హై డ్ర. కొంచెం గట్టిగా అన్నది మేడం, స్లోగా. కూత అవుట్ అమ్మా. మీరు అవుట్ అయిపోయి పావు గంట అయింది. అనవసరంగా కష్టపడి దొల్లుతున్నారు ఇదంతా. వెరీ గుడ్, క్లాప్స్. అయ్యో నేను కూత ఆపలేదు. అవునవును, కూత నాకు ఆపలేదు. కూతతో సంబంధం లేదు. ఆవిడ పట్టేసుకుంది కదా మిమ్మల్ని. పట్టుకుంటే కూత అనేదాకా కబడ్డీ రూల్స్ తెలియదు ఏంటండి మీకు? అంటే ఇంకెక్కువసేపు పట్టుకుంటే కష్టం అని మాకు అక్కడితో ఆపేసాం అనమాట. ఓకే, ఎస్ 1 పాయింట్. ఆవిడకి లెఫ్ట్ హ్యాండ్ పని చేయట్లేదు ఇంకా ఈవిడ పట్టుకున్న తర్వాత. సో ఓన్లీ రైట్ హ్యాండ్ ఆడబోతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఛాన్స్. కోడలు గారు రండి. నువ్వు పిలుస్తున్నావా? తెలిసే పిలుస్తున్నావు వాళ్ళని? తెలిసే. ఆవిడ వాళ్ళ కోట్లకి వెళ్ళి కూడా లాక్కొస్తారా మీ కోట్లకి మీరు? వెరీ గుడ్, సూపర్. 3 పాయింట్స్ వచ్చాయి మీకు. అత్తను పట్టుకున్నారు, లైన్ కూడా ముట్టుకున్నారు. సో 3 పాయింట్స్. సో ఈ 3 పాయింట్స్ కలిపితే మీ స్కోర్ 5 అండ్ మీ స్కోర్ 9. ఇంకా 2 టీంలకి ఒక బంపర్ ఛాన్స్ ఉంది. సో ఇట్ సైడ్ టీంలో బంపర్ ఛాన్స్ ఎవరు తీసుకుంటున్నారు? నేనే తీసుకుంటా. వెరీ గుడ్, పెద్ద బంపర్ తీసుకున్నారు. ఛాన్స్ రండి. మాకొద్దు ఛాన్స్, వాళ్ళకి క్యాన్సిల్ చేశారు. ఓకే, అలా కుదరదు. అమ్మా, మీకు జరగాల్సిందే ఇదంతా. కటిఫ్ 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 కటిఫ్. లైన్ తొక్కలే. వైట్ తొక్కలేదు, కంగారులో ఎల్లో తొక్కారు. అండ్ అత్తగారికి పాపం జాలేసింది మీ మీద యాక్చువల్లీ. ఎందుకంటే పాపం ఆవిడేంటి ఉట్టి చేత్తో వెళ్ళిపోతుంది, పాయింట్ తీసుకెళ్లకుండా పాపం అని చెప్పేసి మిమ్మల్ని ముట్టుకుని మరీ పంపించింది బయటికి. కాబట్టి 1 పాయింట్. ఆవిడకి ఇంకా బలు వెలగల. రామ్మ లైన్ దగ్గర రా. ఏంటది? రైట్ డ్ర్ డ్ర్. ఇది టచ్ చేయాలి, అది కాదు. ఇగో నువ్వు పోయిపోయి మళ్ళీ ఆవిడ జోలికి వెళ్తావు. అది ప్లగ్, వేలు పెట్టకని చెప్తాను, నువ్వు పెడతావు. అర్థం వస్తుంది. ముట్టుకున్నాను, ఇక్కడ ముట్టుకున్నాను. ముట్టుకున్నారా? వెరీ గుడ్, సూపర్. ముట్టుకున్నాను, తగిలింది. మీరు తగిలిందా? సో 1 పాయింట్ వచ్చింది మీకు. వెరీ గుడ్, సూపర్. సో ఇప్పటికి టోటల్ స్కోర్స్ ఇటు 10 పాయింట్స్ అండ్ ఇటు 6 పాయింట్స్. కంగ్రాచులేషన్స్. 2 గిఫ్ట్లు తీసుకున్నాం. వెరీ గుడ్, సూపర్. వీళ్ళకి ఎంత ఆనందంగా ఉందో ఇచ్చేద్దాం. ఎప్పుడు ఇద్దామా గిఫ్ట్ అని అన్నారు వీళ్ళు. సో ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకుని ఈ అత్త కొడలు ఇట్ సైడ్ టీమ్ 10 పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇందాక మన దగ్గర 6 పాయింట్స్ ఉన్నాయి, 16. అండ్ మనకి ఆల్రెడీ ఇందాక 5 ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి 6 పాయింట్స్ వచ్చాయి. సో టోటల్ కలిపితే 11 పాయింట్స్. మన వాళ్ళు ఇప్పుడు 4th రౌండ్కి వచ్చారు. అండ్ ఒక సైడ్ విలన్ బ్యాచ్, ఒక సైడ్ సైలెంట్ బ్యాచ్ ఉన్నారు. వైలెంట్, సైలెంట్. సో ఈ 2 బ్యాచ్లు యాక్చువల్లీ ఇద్దరు సేమ్ సీరియల్కి వర్క్ చేస్తున్నారు. సో ఆన్ సెట్స్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, సీరియల్లో పాపం విలన్ల కింద మీకు కనిపిస్తున్నారు కానీ బయట చాలా మంచి వ్యక్తులు, ఎప్పుడు నవ్వుతో సరదాగా ఉండేవాళ్ళు. బయట కూడా విలనేనా? సో వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు వాడక్కర్లేదు గ్లిజరిన్. అదే ఎక్కువ వాడతాను. అదేంటో విలన్ అయ్యుండి కూడా ఏడుస్తున్నారు మీరు. గ్లిజరిన్ వేసుకుంటేనే నాకు కళ్ళు అలా ఇంకిపోతాయి. ఎంత పోసుకున్నా ఏడిపోయే రాదు. రాతి గుండె ఏం చేయాలి చెప్పు, కానీ ఏడిపిస్తున్నారు. అయ్యయ్యో, ప్రతి టేక్ లో ఉల్లిపాయలు రాసుకుంటూ ఉండండి అమ్మా. కాదు, రాత్రి కారం పెట్టుకున్నా, కారం కానీ అవ్వలేదు అక్కడ. అయ్యయ్యో, ట్రై చేయండి. లేకపోతే చెప్పండి ఇంట్లో వాళ్ళకి మీరు పడుకున్నప్పుడు కొంచెం కారం వేయమని. ఎందుకు ఇంతవరకు. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు అవి సీరియల్ కష్టాలంటే అవండి. మీరేమో చక్కగా ఒక అరగంట పట్టుకుని ఇలా రిమోట్ నొక్కుతూ ఉంటారు. దానికి వాళ్ళు పాపం ఎంత కష్టపడుతున్నారు చూసారా. నాకు ఏడిపోయి రాదు, ఏడిపిస్తున్నారు. నేను ఏడిపిస్తాను ఒకళ్ళని ఎప్పుడు. అవునండి. సో మీరు ఎంత ఏడిస్తే అంత బాగా ఏడుస్తారండి వాళ్ళు. ఓకే, వాళ్ళ కోసమైనా బాగా ఏడవండి ప్లీజ్. మీరు ఎంత ఏడిస్తే అంత డబ్బులు, ఎంత రేటింగ్లు. సో 4th రౌండ్ మౌనవ్రతం రౌండ్. ఎవరు ఏడవరు, అందరు నవ్వుకుంటారు ఇప్పుడు. సో అత్తగారు
మా షోకి సీనియర్ అత్త. సో ఈ రౌండ్ ఆడారు కాబట్టి, అంటే సీనియర్ అత్త అంటే ఏజ్ కాదు, నెంబర్ ఆఫ్ ఎంట్రీస్. ఓకే, సో ఇప్పుడు మీకు మీ వెనకాల కార్డు డిస్ప్లే అవుతుంది. 60 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఫస్ట్ కార్డ్. పరుగా. మీరు పరిగెట్టారా? అక్కడే ఉన్నారండి, మరి కదలలేదు. అంతే, అక్కడక్కడే అక్కడక్కడే పరిగెట్టారా? వెరీ గుడ్. ఎంత తెలివైనదో కోడలు. వెరీ గుడ్. రెండో కార్డ్. కితకితలా. కనీసం హెయిర్ స్టైల్ సెట్ చేసిన టైం కూడా ఇవ్వట్లేదు తెలుసా మీరు. టపా టపా చెప్పేస్తున్నారు. సో 2 కార్డ్స్ చాలా కరెక్ట్ గా చెప్పారు. 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి మీరు అటు, అత్తగారు ఇటు. థర్డ్ కార్డ్. పువ్వు, ప్రేమ, ఓరి నా ట్యూబ్ లైట్. రోజ్ రోజ్, రోజా పూలు. మీకు తెలుగు అంత బావచ్చా? రోబో అని ఆవిడ రోజా పూలు కిందంటే అయ్యా బాబోయ్. సారీ అండి, నాకు తెలుగు మీడియం కాదు, ఇంగ్లీష్ మీడియం, అది ప్రాబ్లం. ఫోర్త్ కార్డ్. ఆకాశంలో ఒక తార. ఆకాశం. ఏంటిది? ఇదేమిటిది? పామా? కృష్ణుడు రథమా? కృష్ణుడు రథమా? జెండానా? జెండా పేకపు రాజా. శబాష్, నీలో మహా నటున్నాడు ఎదవా. ఓకే, వెరీ గుడ్, సూపర్. అది కార్డు వెళ్ళిపోయాక జరిగింది ఇదంతా. మన జెండా ఊపే లోపల వాళ్ళకి జెండా ఊపేశారు, కార్డు లోపలికి వెళ్ళిపోయింది. జెండా కట్టి కర్ర, బెల్ట్ ఓకేనా? కట్టి కావాలి. ఓకే, వెరీ గుడ్, సూపర్. 3 పాయింట్స్ వచ్చాయి మీకు. పర్లేదు, చాలు, ఎక్కువ వచ్చాయి ఇప్పటికే. అత్తగారు ఏం టెన్షన్ పడకండి, అక్కడ ఏముందో చూడండి, చదవకండి. ఓకే, అది యాక్ట్ చేయండి. ఫస్ట్ కార్డ్. ఆలోచిస్తున్నారు. మంట, కడుపు మంట. అగ్ని అగ్ని అగ్ని. అగ్ని చెప్. అగ్గి పెట్టిందా? అగ్ని రోబో. అగ్ని రోబో? అయ్య బాబా, అయ్య బాబా. అగ్ని రాముడు. ఇలా అనండి, రాముడు మీరు అంటున్నాను. ఇలా అంటే బాణం ఎక్కువ తెగిపోద్దేమని కొంచెం వాడుతున్నావు ఇలాగా. కొంచెం బాగా లాగచ్చమ్మా. అగ్గిరాముడు కరెక్ట్ పాయింట్, కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. చూసారు అత్తగారు, మీరు చేయగలరు. ఐ నో యూ కెన్ డూ ఇట్ బేబ్. ఓకే, సెకండ్ కార్డ్. తెల్లగా ఉంటుంది. ఆకాశం. ఆకాశం కిందకి వచ్చేసింది, నీళ్ళపైకి వెళ్ళింది. మేము మధ్యలో వెళ్ళాడుతాం. అత్తగారు. బ్లూ. అత్తగారు వాడండి, కమాన్. ఏం కాదు, ఈజీ. ఆలోచించండి. మనిషి. షాడో. తెలుగు ఆన్సర్ ఏంటి? షాడో. అరే అదే అదే మరి నీడ. మా తల్లే ఎంత ఫాస్ట్గా వచ్చిందమ్మా. అది ప్యాడ్ వెళ్ళిపోయిన పావు గంటకి. మీరు బాగానే చెప్పారు కొంచెం, కానీ ఇలా అన్నారు. ఇలా అంటే ఎవరికి అర్థం అవుద్ది? నీడ అలా పడుతున్నానా? ఓకే ఓకే, వెరీ గుడ్. సెకండ్ కార్డ్ చెప్పలేకపోయారు. చెప్పలేదుగా, దాని మీద నీడ అని రాసింది. కోడలు గారు ఇటు, అత్తగారు ఇటు. కోడలు గారు, మీ టీంకి మీరు 1 పాయింట్ తీసుకొచ్చారు. సో ఇక్కడ ఆన్సర్లు 2 చెప్పారనుకోండి, వీళ్ళతో సమానంగా 3 పాయింట్స్ వస్తాయి. రైట్. థర్డ్ కార్డ్. పట్టీలు పట్టీలు మువ్వలు. మరి కమలాసన్ పెర్ఫార్మెన్స్ చెప్పట్లా? అమ్మ నన్నుకొచ్చింది బాబో. మూవీ పేరియా? మూవీ పేరు ఏరియా ఏనా వెనక్కువ పేరు సేమ్ పేరు ఉండే. చాలా ఈజీ కూడా ఉండే. ముచ్చమంత ముద్దు. నేనే ముచ్చమణ ముద్దు వణకం. ఓన్లీ ముచ్చమోణం. స్వాతి చినుకులు. స్వాతి చినుకులు అనుకునే. ముత్యం తగిలించుకుంటే స్వాతి తగిలించుకుంటే 2 కలుపుకోవడమే. ఏంటి ఆన్సరు? స్వాతి ముచ్చు. అమ్మయ్య చెప్పింది కూడా.
లే పర్లే మన అత్తగారే కదా, పర్లేదు అలాంటి ఇవ్వచ్చు. సో అత్తగారు ఇంత ఇంత తక్కువని చెప్పారు స్వాతి ముత్యం అని. ఆవిడ ముత్యాన్ని ఇంకో దాంట్లో పడేసి స్వాతి ఇంకో దాంట్లో పడేసింది. వెరీ గుడ్, 1 పాయింట్ నేను ఇచ్చేసాను. బాగా చెప్పారు ఆవిడ. పాప అష్ట కష్టాలు పడింది కానీ నాకు కూడా అర్థం కాలేదు ఏం చెప్పిందో. లాస్ట్ కార్డ్, ఇది పాయింట్ రావాలి మనకి. లాస్ట్ కార్డ్, విశాలమైనది. ఇది జగపతి అంకుల్. అందరూనా? ఏంటది? జలకాల. జలకాల, వాట్సాప్. ఓకే, తిమింగలాలు తిరుగుతుంటాయి కదా చెరువులో. తిమ్మింగలమా? చెరువులో తిమింగలం ఏంటమ్మా? ఇప్పుడు తిమింగలాలు, పెద్ద పెద్ద చేపలు, చెరువులో చేప, పీతలు, రొయ్యలు, ఇవన్నీ ఎక్కడుంటాయి? చెరువులో. చెరువులో ఉంటాయి. తిమింగలాలు కూడా ఉంటాయా? తిమింగలాలు ఎక్కడుంటాయి? మా ఇంట్లో ఉంటాయి అబ్బా. నువ్వు నేను ఫ్రిడ్జ్ లో పెట్టమన్నాను, పెట్టలేదా? పెట్టేసాను. సముద్రం అది. సముద్రం. వెరీ గుడ్, సముద్రం. సో మనకి 2 పాయింట్స్ వచ్చాయి అండ్ మనకి 3 పాయింట్స్ వచ్చాయి. కంగ్రాచులేషన్స్. పర్లేదు అత్తగారు, ఏం కాదు, మీరు బాగా ఆడారు. ఏం పర్లేదు అత్తగారు, సరదాగా ఆడాం. సో మనం కూడా ఆడాం. మనకి కొత్త విషయాలు తెలుసుకున్నాం. మనం చెరువులో తిమింగలాలు ఉంటాయని, నీడ అంటే పక్కన ఉంటుందని, ఇలాంటివి తీసుకున్నాం. చాలా నేర్చుకున్నాం కాబట్టి రండి, మీరు కూడా రండి. నిజంగా బరువు ఉంటుందమ్మా అది. తీసుకోండి, అలాగే తీసుకెళ్ళండి. 32 బొచ్చులు ఉంటాయి అందులో. లాస్ట్ రౌండ్కి వచ్చారు. ఎంత బిజీ స్కెడ్యూల్లో పాపం షూటింగ్స్లో ఎంతో కష్టపడుతూ ఉంటారు ప్రతిరోజు. వాళ్ళు ఏడ్చి మనల్ని ఏడిపించి మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. అండ్ యాక్చువల్గా ఏంటంటే పాపం వాళ్ళకు కూడా ఎప్పుడు ఇలాంటి ఆట ఆడే ఛాన్స్ రాదు. సో వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ కోసం తెచ్చాను. ఇప్పటివరకు మీరు చూస్తున్న ఈ 4 ముక్కులు కాసేపాక ఆ ముక్కులా ఉండవు. చాలా అద్భుతంగా తయారవుతాయి, ఒరిజినల్గా ఉంటాయి. సో అదేంటో ఇప్పుడు మనం చూస్తాం. రెడీ, 1 2 3 గో. స్టార్టింగ్ కదా ఫాస్ట్ గా పరిగెడతారన్నమాట. కాసేపాక ఆయాసం వస్తుంది, దాని తర్వాత మెల్లగా నడుస్తారు. అయ్యో, ఏయ్ అందులోది కూడా బయటపడిపోతుంది. ఈవిడ ఊతి అందులోది కూడా బయటపడింది. ఇంట్లోకి రా, గమ్మెట్టు. గంపెట్టే అక్కట్లో అంటుకుంటుంది. చాము మూతికెందుకుంది గమ్ము? చాము ఈవిడ అక్కడే ఉండిపోయింది. పాపా వాట్ హ్యాపెండ్ యా? టప్పుకు రాసావనుకో మైనస్ అవుద్ది అనమాట. విరుపు ఇలా తల పోతే పోని విగ్గు, ఏదో విగ్గు వెళ్ళాను. అయ్యా చిచ్చి చిచ్చి అత్తగారు ఉమ్మొచ్చండి ఇది. అడు చూడు పాప, అందుకే అలా కొట్టారా? చూసామా మీ అత్త అలా కొట్టింది. నా మాటిని మొహం మొత్తం రాసుకున్నారనుకోండి గమ్ము, చక్కగా 2 డేస్ ఫ్రెష్ గా ఉంటుంది. కొత్త తోలు ఇలా ఊడొస్తుంది. సో అత్తలు మీరు కూడా ట్రై చేస్తారా? ఇప్పుడేనా? వద్దులే, ఇంకేం తర్వాత అయిపోయింది వాళ్ళ ఛాన్స్. రండి ఆ కోడల ప్లేస్ లోకి వెళ్ళండి. నా తర్వాత లెక్క అగో కోడల ప్లేస్ లోకి అత్త, అత్త ప్లేస్ లో కోడలు. ఒకే టీం, బాగా పరిగెట్టు. రెడీ 1 2 3 గో. స్లోగా పోదండి. చెంగు అప్ప అస్తమంటే అవసరం లేదండి. పైకి మొహం పైకెత్తండి. ఏమన్నా పోపు మాడిపోతున్నాయంటే అంత కంగారు ఎందుకు? పైకి పైకి అమ్మా కోపంగా ఉన్నాయిద్దమ్మా, గమ్ కావాలా కొంచెం? పైకి పైకి కంగారు ఇవిడిది.
ఆవిడేసిన కూడా బయటపడేసేలా ఉన్నారు మీరు. మొహం పైకి ఇవి చూడండి, ఈ ఆట కోసం ఇక్కడికి వచ్చినట్టు. ఏంటి కమాన్ పైకి పెట్టండి, మొహం పైకి పెట్టండి. ఆ. 10. టైమ్ అప్. 5వ రౌండ్ కూడా చాలా చక్కగా ఆడారు. 4 ముక్కులు, ఆ ముక్కుల్లో లేవు అవి. ఆవిడైతే చైన్ హుక్కులు కూడా పెట్టుకుంటున్నారు ఆవిడ. అవి కానివ్వండి అమ్మా, మీరు ఆ పనిలో ఉండండి, లోపల మేము స్కోర్లు చూసుకుంటామే. ఓకే, గోల్డా? ఓకే ఓకే, మీరు మొదలెట్టండి అమ్మా మీ స్కోరు. 1 2 ఫాస్ట్ గా. 3 4 5 14 12 15 13 16 14 17 24. 24. 22. ఎక్కడో ఏదో జరిగింది కౌంటింగ్. ఏం లేదు చూడండి, లెక్కెట్టండి మళ్ళీ. రెండు ఉన్నాయి ఇక్కడ. 5th రౌండ్ విన్నర్స్. ఎస్, 5th రౌండ్ విన్నర్స్ మీరు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక కారు మీకు గిఫ్ట్ గా రాబోతోంది లాస్ట్ రౌండ్ గెలిచినందుకు. సో వెరీ గుడ్. ఇన్ని రౌండ్లు మీరు ఎందుకు గెలవలేదా అనుకున్నాను, ఈ బంపర్ ప్రైస్ కోసమే కదా. వెరీ గుడ్, సూపర్. సో ఇక్కడ 5 రౌండ్లు ఫినిష్ చేసుకున్నాం మనం. అండ్ మా స్పెషల్ గెస్ట్లు మీరు. సో మీరు గెలిచారు లేదా మీరు గెలిచారు, ఇంత స్కోర్ లేదు కాకుండా మీ నలుగురు మా షోకి వచ్చినందుకు నలుగురు విన్నర్స్. కంగ్రాచులేషన్స్. మీ బిజీ స్కెడ్యూల్ నుంచి కాస్త టైం మా కోసం కూడా స్పెండ్ చేసినందుకు వీఆర్ సో హ్యాపీ. అండ్ అత్తగారు మా షోకి వచ్చారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? యాజ్ యూజువల్ ఎప్పుడు వస్తుంటాను కాబట్టి ఇది మా పుట్టినలు అనుకుంటాను జీ తెలుగు. బాబోయ్. అందుకనే అంటే లాస్ట్ ఇయర్ జాన్ ఫస్ట్కి వచ్చాను, ఈ ఇయర్ అంతా వచ్చాను 2-3 సార్లు. మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ జాన్ ఫస్ట్ పిలవండి, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుంటాను అలాగా. ఓ వెరీ గుడ్, సూపర్. అలా ఆడుతూ పాడుతూ వచ్చాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కోడలు గారు, ఈ ప్రోగ్రామ్కి వచ్చినట్టు క్లారిటీ వచ్చిందండి. అత్తగారు ఇలా స్పోర్టివ్గా ఉండే అత్తగారు అయితే కావాలి నాకు. అంటే ఇప్పుడు ఏంటి, జనాలకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చావా? ఇన్ఫర్మేషన్ నా ఒపీనియన్ ఇది. Opinion. సో ఇట్స్ వెరీ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అత్తమ్మా, ఫస్ట్ అయితే చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ టైం కదా, చాలా టెన్షన్ పడ్డాను. నాకు కూడా సంతోషంగా ఫస్ట్ ఉంది. అంటే మీలాంటి వాళ్ళతో చేయడం. నేనైతే చాలా 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 ఎంజాయ్ చేశాను. ఇంతకు ముందు కూడా వచ్చాను ఈ షోకి, అప్పుడు కూడా ఎంజాయ్ చేశాను, ఇప్పుడు కూడా ఎంజాయ్ చేశాను, ఇంకా వచ్చినా ఎంజాయ్ చేస్తా. అంటే ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటేనే మనకి ఫ్రెష్గా ఉంటుంది. అలానే ఈ గేమ్ షో లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ గేమ్స్ అన్ని కొంచెం చేంజింగ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదండి, ఎవరికైనా సరే పిచ్చి కొంచెం తగ్గింది అని ఫీల్ అవుతుంటే రండి, మా షోకి రండి, మళ్ళీ మీ పిచ్చిని పెంచుకోండి. సో అలా పిచ్చిని పెంచుకుందాం అనుకున్న వాళ్ళందరూ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి కానీ SMS చేయొచ్చు, కాల్ చేయొచ్చు, అండ్ ఆడిషన్స్ ఇవ్వచ్చు, ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ ఇదే మా ఆహ్వానం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలు టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్, థ్యాంక్ యూ.